కాలమిచ్చిన తీర్పు మూడవ భాగం. రెండవ భాగంలో యాదయ్య భుజంగం చేత నింద మోపబడి పని వదులుకొని 1 ఎకరం పొలం కూడా భుజంగం పేర రాసేస్తాడు. ఇక కృష్ణ జరిగిందంతా తెలుసుకొని తండ్రిని తనతో పాటు పట్నం తీసుకొచ్చేస్తాడు. పట్నంలో కిరణ్ సహాయంతో తండ్రికి ఏదైనా పని ఇప్పించాలని కృష్ణ ప్రయత్నిస్తాడు. కథ కొనసాగుతుంది. హాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎవరు అన్నట్టుగా కొడుకు కేసు చూశాడు. నాన్న, నిన్ననే చెప్పానే మా ఫ్రెండ్ కృష్ణ అని, అతను వాళ్ళ నాన్నగారు అంటూ ఇద్దరిని తండ్రికి పరిచయం చేశాడు. అంటూ తల ఊపి వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నమస్కారం అన్నారు కృష్ణ, యాదయ్య ఇద్దరు ఒకేసారి. దానికి కూడా తలూపుతూ అవునోయ్, నువ్వు ఇంతకీ ఏం పని చేయగలవు అన్నారు. ఏ పనైనా చేయగలనండి, తమ దయ, ఏది ఇప్పిస్తే అదే చేసుకుంటాను అన్నాడు వినయంగా. చూడు, ఇప్పుడు మా కంపెనీలో ఏమీ ఖాళీలు లేవు, కానీ మాకు పెద్ద తోట ఉందోయ్. అందులో చాలా రకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. అది సరిగ్గా సంరక్షణ చేసే మాలి దొరక్కపోవటం వలన పాడైపోతోంది. దానిని చాలా జాగ్రత్తగా చూసుకో. అదీ కాక ఇంట్లో అమ్మగారికి కాస్త చేతిలో సాయంగా ఉండు, చాలు. 200 ఇస్తాను. నువ్వు ఇక్కడే 2 పూటల భోజనం చేయొచ్చు, ఏమంటావు అన్నాడు సుందరం. అలాగే బాబు, నాకు మొక్కలను పెంచటం బాగా చేతనవును. నా ప్రాణంలా చూస్తాను. నా మీద నమ్మకం ఉంచండి, చాలు. వచ్చే ఏటికి తమరే ఆశ్చర్యపోతారు అన్నాడు. సరే అయితే రేపటి నుంచి పనిలో చేరు. ఇక్కడికి 3 మైళ్ళ దూరం ఉంటుంది. మీకు అక్కడే ఇల్లు కూడా ఉంది, అందులో ఉండొచ్చు. కాకపోతే తోటకి ఇక్కడికి రావాలంటే కొద్దిగా కష్టమవుతుందేమో అన్నాడు. పర్వాలేదండి, మేం పొలానికి ఇంటికి ఎన్నిసార్లు తిరుగుతామో ఇదో లెక్క అని. బాబు, తమరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి అన్నాడు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ. నాదే ముందులే అని లక్ష్మి అంటూ పిలిచాడు సుందరం. అతనికి 40 సంవత్సరాల వయసుంటుంది. పెద్దవాడు కిరణ్కి 19వ సంవత్సరం, రెండోది కూతురు రూపకి 16వ సంవత్సరం. భార్య లక్ష్మికి 33 ఏళ్లుంటాయి. వాళ్లది మేనరికం. చిన్నప్పుడే వివాహం జరిగింది. అత్త కొడుకు మూలాన ప్రతిదానికి చిన్నప్పటి నుంచి తగాదాలాడుకునేవారు. వివాహం జరిగినా అలాగే పోట్లాడేది లక్ష్మి. తప్పే, ఇదివరకులా పోట్లాడకూడదు అని ఎవరైనా పెద్దవాళ్ళంటే, పో మీరేం నాకు చెప్పక్కర్లా, బావ అనొచ్చా నన్ను అంటూ సుందరంతో సమానంగా వాదించేది. గెలవలేకపోతే అతన్ని గిల్లేది, తిట్టేది. కోపంతో నవ్వుతూ అన్నీ సహించేవాడు సుందరం. మరింత పెద్దయి కాపురానికి వచ్చాక ఆ తగాదాలు మరో రకంగా తమాషాగానే ఉండేవి వాళ్ళిద్దరి మధ్య. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళైనా వాళ్ళు అలా తగాదా పడుతూనే ఉంటారు. మాటల్లో భర్తని గెలవటం ఎప్పుడు లక్ష్మికి సరదాగా ఉంటుంది. సరదాగా సుందరం, ఏమిటోయ్ మరీను, పిల్లలు పుట్టినా నా మీద నీ అథారిటీ అంటాడు. మీరు మరీ పెద్దవారు పాపం అంటుంది లక్ష్మి. అన్యాయం అన్యాయం, నన్ను చిన్నపిల్లవాడినంటావా అంటూ భార్యని బంధించి మరి మాట్లాడనివ్వడు. పెళ్ళై కాపురానికి వచ్చాక తగాదా వచ్చినా అలా తమాషాగా ఇద్దరూ కలిసిపోయేవారు. ఈనాటికి వాళ్ళిద్దరూ అలా అన్యోన్యంగానే ఉంటారు. ఎక్కడికైనా రమ్మనడిగితే భార్య రాననంటే, ఏమిటి ముసలమ్మలా ఎప్పుడూ ఇల్లే స్వర్గమంటావు, ఏదో కొంపలంటుకుపోయినట్లు పిల్లల్ని కనేసి కూర్చున్నావు, వాళ్లతో నీకు లోకం అంటూ విసుక్కునేవాడు మళ్ళీ. ఆ రాత్రి భార్య వేరే పడుకుంటే మాత్రం ఏం అలిగావా అంటాడు కొంటెగా. అవును, నేనేదో తొందరపడి పిల్లల్ని కన్నానని అన్నారుగా అంటుంది కోపం నటిస్తూ. ఓహ్, అందుకనా తమరు అలిగింది అని. అప్పుడేదో తమాషాకి సరదా కన్నాను అంటూ భార్యని చుట్టేస్తాడు నవ్వేస్తూ. అంటుంది తాను కూడా భర్తతో కలిసి నవ్వేస్తూ. వాళ్ళిద్దరి మధ్య ఏ చిన్న విషయమైనా రహస్యం అనేది ఉండదు. ఒకరికి తెలిసిన సంగతి మరొకళ్ళకి తెలవాల్సిందే. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరూ ఒకటిగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. అది వాళ్ల సంసారం. చిన్న వయసులోనే ఎంతో పేరు డబ్బు సంపాదించి సంఘంలో ఒక గుర్తింపు పొందాడు సుందరం. 40 సంవత్సరాల వయసున్న చిన్నవాడిలా ఎంతో సరదాగా ఉంటాడతను. భర్త పిలుపుకు యువతలకు వచ్చిన లక్ష్మి, ఏమిటి పిలిచారు అంది. అదే నోయ్, మన తోటకి మాలి ఎవరూ దొరకటం లేదు కదా, జాగ్రత్తగా చూసుకోవటానికి ఇతను యాదయ్య అని మన కిరణ్ స్నేహితుడు కృష్ణ వాళ్ళ నాన్న. అతనికి ఎక్కడా పని దొరకలేదనంటే మన తోట చూడమని చెప్పాను. అలాగే తమనికింట్లో ఏదైనా అవసరమైతే కాస్త సహాయంగా కూడా ఉంటాడు. నువ్వు వంట మనిషివి కూడా ఉంచవు కదా అన్నాడు. సరే అని యాదయ్య కేసు తిరిగి, నీ పేరేమిటి అంది. యాదయ్య అండి అన్నాడు నమస్కరిస్తూ. అలాగా అని, రేపటి నుంచి పనిలోకి రా అని భర్త కేసి తిరిగి, తమకి కాఫీ తేనా అంది. నీ ఇష్టం, ఇస్తే తాగుతాను, లేకపోతే మానేస్తాను అన్నాడు భార్య కేసి చూసి. పాపం, అయితే మానేయండి అంది నవ్వుతూ. ప్లీజ్ లక్ష్మి, తలనొప్పి, కాఫీ అన్నాడు జాలిగా మొహముంచి.
మానేస్తానని అన్నారుగా అంది వచ్చే నవ్వుని బయట చెంగు అడ్డం పెట్టి ఆపుకుంటూ. నిజంగా నువ్వు ఇవ్వవని అనుకోలేదు లక్ష్మి అన్నాడు. సుందరం మొహం తీరు చూసి అందరూ నవ్వేశారు. చాలండి మీ వేషాలు, చిన్నపిల్లల్లా అని కాఫీ తేవటం కోసం లోపలికి వెళ్ళింది. మేము వెళ్ళొస్తామమ్మా అన్నాడు యాదయ్య వెళ్తున్న లక్ష్మికి వినిపించేలా. వెళ్ళు, రేపటి నుంచి రా అని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తాం బాబు అంటూ మరోసారి నమస్కరించాడు సుందరానికి. అని పక్కనే ఉన్న ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడసాగాడు సుందరం. వస్తామండి అని కృష్ణ కూడా నమస్కరించి లేచాడు. ఊ అన్నట్టుగానే మాట్లాడుతూ తల ఊపాడు సుందరం. వస్తాంరా కిరణ్, నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అన్నాడు కిరణ్ చేతులు పుచ్చుకొని. అదేం మాటరా, స్నేహితుడివి ఆ మాత్రం సహాయానికి పదే పదే నువ్వు రుణం అనటం నాకేమీ నచ్చలేదు అంటూ వాళ్లతో పాటే యువతలకొచ్చాడు. సరేరా, ఇంకెప్పుడు అనన్లే అంటూ గేటు దాటాడు. కృష్ణ కనిపించే వరకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళాడు కిరణ్. ఆ రాత్రి యాదయ్య హమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాటి నుండి యాదయ్య తోట పనికి వెళ్ళాడు. పొద్దున్నే ఇంటికి వెళ్ళటం, లక్ష్మికి ఏదైనా చేసే అవసరం ఉంటే పనిలో సహాయం చేసి ఆవిడ పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి తోటకి వెళ్ళి మొక్కల కుదుళ్ళ ఉన్న చెత్తంతా ఏరి నీళ్లతో నింపటం, ఆ తర్వాత ఏ చెట్టు పూతకొచ్చింది, దేనికి మందు వెయ్యాలని ఆలోచించి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు సుందరంతో ఆ మందుల వివరాలు తెలియజేసి ఆయన ఇచ్చిన డబ్బు తీసుకుని కృష్ణతో కలిసి బజారు వెళ్ళి మందులు తేవటం, అవి మళ్ళీ సుందరానికి చూపించి తర్వాత తోటకు తీసుకెళ్ళి మొక్కలకు వేయటం. ఇది ఇంచుమించుగా యాదయ్య దినచర్య. తర్వాత పూల రోజుల్లో పూలు కోయించి కూలీలను పెట్టి అవి మార్కెట్కి వేయటం, కాయల రోజుల్లో కాయలమ్మటం, ఆ డబ్బు లెక్కలన్నీ సుందరానికి వివరంగా చెప్పి అప్పచెప్పటం చేస్తాడు. వ్యవసాయం చేసి ధాన్యం అమ్మటం తెలుసు కాబట్టి యాదయ్యకి పెద్ద కష్టంగా అనిపించటం లేదు. పూలు బేరం చేసి మార్కెట్కు వేయడం. కృష్ణ కూడా హాస్టల్ నుంచి వచ్చి తోటలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడన్నా బాగా తీరికున్నప్పుడు తండ్రికి తోట పనిలో సహాయం చేస్తాడు. రాను రాను యాదయ్య ఒక తోట పనివాడుగా కాక ఆ ఇంట్లో వ్యక్తుల్లా కలిసిపోయాడు. అతనొక క్రమపద్ధతిగా పనిచేసే తీరు, ఖచ్చితంగా డబ్బు లెక్కలు చూపే విధానం సుందరానికి ఎంతగానో నచ్చాయి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పొద్దున్నే వచ్చి లేచి లక్ష్మికి పనిలో సహాయం చేసి మళ్ళీ వెళ్ళి కొడుక్కి అన్నం వండి పెట్టడం కష్టంగా ఉంది యాదయ్యకి. ఒక్కో రోజు అక్కడ పన్నయ్యాకొచ్చి అన్నం వండేసరికి కృష్ణ చాలా ఆలస్యమై భోజనం లేకుండానే వెళ్ళిపోతాడు. అలా అని తెల్లవారుజామునే వండించితే చాలా చల్లగా అయి ఉంటుంది కృష్ణ తినే సమయానికి. అయినా ఎక్కువగా ఉదయాన్నే వండి వెళ్ళిపోతాడు. ఒక రోజున ఏదో మాటల సందర్భంలో లక్ష్మి, యాదయ్య పొద్దున్నే వస్తున్నావు కదా, మరి కృష్ణకు అన్నం ఎప్పుడు వండుతావు, లేకపోతే అతనే వండుతాడా అని అడిగింది. ఆడికి అసలు అన్నం వండుకోవటమే చేత కాదమ్మా, నేనే ఇక్కడి నుంచి వెళ్ళాక వండి పెట్టేవాడిని. అలా అయితే ఒక్కోసారి ఆలస్యమైపోతే అన్నం తినకుండానే వెళ్ళిపోతున్నాడు. వీలైతే మధ్యాహ్నం వచ్చి చేస్తాడు. ఒక్కోసారి తెల్లవారుజామునే వండుతున్నాను, అదేమో చల్లగా అయిపోతుంది. రోజూ చద్దిగా ఉన్నది ఏం తింటాడమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి, వాడికి భోజనమే కుదరటం లేదన్నాడు. అలాగా అని యాదయ్య ఒక పని చేయమని కృష్ణని, రేపటి నుంచి 9 కల్లా ఇక్కడికి వచ్చేయమను. కిరణ్ కృష్ణ ఇద్దరు ఇక్కడే అన్నం తినేసి కాలేజీకి వెళ్తారు అంది. అయ్య బాబోయ్ వద్దండి అన్నాడు కంగారుగా. ఏం అంది అతనికి అంత కంగారు దేనికో అర్థం కాక తెల్లబోతూ లక్ష్మి. వద్దమ్మా, ఇప్పటికే నేను ఇక్కడ తింటున్నానా, ఇంకా వాడు కూడా దేనికండి అన్నాడు. ఎందుకు చెప్పానురా బాబు అని మనసులో అనుకుంటూ. ఏం పర్వాలేదు రమ్మను, ఒక్క మనిషి తిన్నంత మాత్రాన ఏమైపోదు, నే రమ్మన్నానని చెప్పు కృష్ణతో, అతనికి మొహమాటం ఎక్కువ అంది. యాదయ్య తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకెళ్తూ అలాగే చెప్తానమ్మా, ఆడిష్టమైతే వస్తాడంటూ లేచి చేతులు కడగటానికి దొడ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి యాదయ్య కొడుకుతో లక్ష్మి చెప్పిన విషయం చెప్పాడు. అది విన్న కృష్ణ మండిపడుతూ, నిన్ను అన్నీ ఎవరు ఎక్కువ పెట్టమన్నారు, నేను వెళ్ళను, ఇప్పటికే వాళ్ళు మనం చేసే పని కంటే ఎక్కువగానే ఇస్తున్నారు, ఇంకా నేను కూడా అక్కడే భోజనం చేయటం ఏం బాగుంటుంది చెప్పు అని విసుక్కున్నాడు. ఆవిడ ఏదో అడిగితే మాటల సందర్భంలో అన్నాన్రా, ఇలా అంటారని నాకేం తెలుసు, అయినా నీకు ఇష్టమైతేనే వెళ్ళు, లేకపోతే లేదు, ముందొచ్చి అన్నం తిను అని కొడుకుని బతిమాల సాగాడు. నువ్వు ఒక పని చెయ్యవు కదా అంటూ వచ్చి అన్నం తిన్నాడు. 2-3 రోజులు అయిన తర్వాత కిరణ్కి ఏదో నోట్స్ ఇవ్వడం కోసం వచ్చాడు కృష్ణ. అప్పుడు తీరిగ్గా హాల్లోనే కూర్చునున్నారు సుందరం, లక్ష్మి. లోపలికి వచ్చిన కృష్ణను చూసి, రావోయ్రా, ఏమిటి విశేషాలు అన్నాడు సుందరం. ఏం లేవండి అని. కిరణ్ ఇంట్లో లేడా అండి అన్నాడు కూర్చుంటూ. వాడు కాలేజీ నుంచి వచ్చి ఎవరో స్నేహితుడు సినిమాకి రమ్మన్నాడని వాళ్ళమ్మకి మస్కా కొట్టి వెళ్ళిపోయాడు. ఏం లక్ష్మి అంతేనా అన్నాడు భార్య కేసి నవ్వుతూ చూస్తూ. మీరు మరీను, వాడెక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అనందే తోచదు కాబోలు అంటూ కృష్ణ వైపు తిరిగి, ఏం కృష్ణ, వాడితో ఏమైనా పనుందా అని అడిగింది.
అబ్బే పనేమీ లేదండి, ఈ పుస్తకం ఇచ్చి వెళ్దామని అంటూ చేతిలో ఉన్న పుస్తకం టీపాయ్ మీదుంచాడు. ఏమిటిది అంటూ పుస్తకం తీసి పేజీలు తిరిగేస్తూ, నీదా ఇది అన్నాడు సుందరం. అవునండి అని తలూపాడు. మరి ఈ నోట్స్ మా వాడు రాసుకోలేదా, నువ్విస్తున్నావు అన్నాడు కృష్ణకేసి సూటిగా చూస్తూ. ఆ రోజు కిరణ్ కాలేజీకి రాలేదండి అన్నాడు తల వంచుకొని. అదేమిటి, వాడు అసలు కాలేజీ ఒక్కసారి కూడా మానలేదు. బహుశా కాలేజీకి వచ్చి క్లాస్లో లేకుండా ఏ సినిమాకో వెళ్ళుంటాడు. అవునా కృష్ణ, నిజం చెప్పు అంటూ గట్టిగా అడిగేసరికి కంగారుగా అవునండి అన్నాడు భయంగా. ఇదిగో లక్ష్మి, విన్నావుగా, నేనేమైనా అంటే నీ సుపుత్రుణ్ణి అనవసరంగా ఏదో బాధ పెడుతున్నానని గోల చేస్తావు. చూడు వాడు చేసే పనులు. లక్షణంగా చదువుకోరా అని కాలేజీకి పంపుతుంటే సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు. మామూలుగా చూసేవి చాలువు కాబోలు, కాలేజీ ఎగ్గొట్టి కూడా చూడాలా అంటూ రుసరుసలాడాడు భార్యపై. ఇది మరీ బాగుంది, వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వొద్దంటే వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయటం, ఇప్పుడేమో నన్ను అనడం. బాగుందండి మీ వరస. మరి మీరిచ్చిన డబ్బు ఎలా ఖర్చు చేస్తాడు సినిమాలు షికార్లు కొట్టకపోతే అంది తిరిగి లక్ష్మి. హతోస్మి అని తల పట్టుకొని, చూసావా కృష్ణ, నా మీదికే తిప్పింది చివరికి అన్నాడు నవ్వేస్తూ. ఆయన మాటలకి కృష్ణ కూడా నవ్వేశాడు. ఇంతలో అప్పుడే బయట నుంచి వచ్చిన రూప, ఏమిటి అందరూ అంతలా నవ్వేస్తున్నారు అంటూ తండ్రి పక్కన కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు ఎంతో గారంగా కూతురి తలపై చేయి వేసి నిమురుతూ. మరేం డాడీ, మా స్నేహితులంతా సినిమా ప్రోగ్రాం వేశారు, మ్యాట్నీ చూసి అటునుంచి హోటల్కి వెళ్ళొస్తున్నా అంది తల వంచుకొని చేతివేళ్ల వైపు చూస్తూ. ఏమిటే ఆడపిల్లవి, హోటల్స్కి క్లబ్బులకి కూడా తిరుగుతున్నావా అంది కోపంగా లక్ష్మి. చూడు డాడీ, మమ్మీ అంది గారంగా తండ్రికి మరింత దగ్గరగా జరుగుతూ. లక్ష్మి, హోటల్కి వెళ్ళినంత మాత్రాన ఏమీ అయిపోలేదులే, నువ్వు కంగారు పడి అమ్మాయిని కంగారు పెట్టేస్తున్నావు. ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారు అంటూ భార్యని కసురుకున్నాడు. బాగుంది, అందుకని మన పిల్లని కూడా తిప్పండి క్లబ్బులకి. ఆడపిల్ల ఇదే వెళ్తుంటే ఆపలేకపోతే ఇంకా వాణ్ణేం ఆపుతాం అంది కోపంగా. సరే సరే శాంతించండి దేవి అని. చూడమ్మా రూపా, ఈ రోజు నుంచి అమ్మ చెప్పినట్టు వినాలమ్మా నువ్వు. ఏం అన్నాడు కూతురుతో. మీరు మరీను డాడీ అంది గునుస్తూ. చాలే నీ గారాబం, వయసొస్తున్నా ఇంకా చిన్నపిల్లలా అని కూతుర్ని కసిరి కృష్ణ వైపు తిరుగుతూ, ఏమయ్యా ఇక్కడికి భోజనానికి అంటే రాలేదు ఎందుకు అంది. అబ్బే ఏం లేదండి, నా కోసం మా నాన్న రోజు పెందరాళే వండుతున్నారు, నాకేం ఇబ్బందిగా లేదు అన్నాడు బిడియపడుతూ. అదేం కుదరదయ్యా, రేపటి నుంచి రావాల్సిందే, లేకపోతే నాకు కోపం వస్తుంది అంది కోపంగా లక్ష్మి. చూడు కృష్ణ, కోపం వస్తే మాత్రం ఆవిడ మహాకాళి అవతారం ధరిస్తారు. చూసావుగా ఇందాక నా మీద ఎలా విరుచుకుపడిందో, ఆ తర్వాత మరి నీ ఇష్టం అన్నాడు భయం నటిస్తూ సుందరం. నాకు ఎవరింట్లోనూ భోజనం చేయాలంటే అంతగా ఇష్టం ఉండదండి అన్నాడు మొహమాట పడుతూ. ఏమిటయ్యా, ఇన్నాళ్ల నుంచి మా వాడితో స్నేహం చేస్తున్నావు, ఇక్కడికి వస్తున్నావు, అయినా ఇంకా సిగ్గేమిటి, రావాల్సిందే అంది ఖచ్చితంగా. అవునయ్యా కృష్ణ, ఎలాగూ మీ నాన్న ఇక్కడనే కదా తినేది, నువ్వు ఒక్కడివి ఎందుకు అక్కడ, నాకు ఇన్నాళ్ళ నుంచి ఈ ఆలోచనే రాలేదు. ఎలా అయినా లక్ష్మి బుర్ర మాంచి తెలివైంది అంటూ సుందరం కూడా బలవంతం చేసి కృష్ణ చేత ఊ అనిపించాడు. ఆ రోజు నుంచి కృష్ణ కూడా కిరణ్తో పాటు భోజనం చేసి కాలేజీకి వెళ్ళేవాడు. రోజూ వస్తూ ఉండేవాడు కృష్ణతో. రూపకి బాగా స్నేహమైంది. కిరణ్కి కాలేజీలో చాలామంది స్నేహితులు ఎక్కువ అవటంతో వాళ్లతో సినిమాలు చూడటం, వాళ్లతోనే తిరగటం, ఎప్పుడు సినిమాకి రమ్మన్నా ఏదో వంక చెప్పి తప్పించుకునే కృష్ణని అసలు అడగటమే మానుకున్నాడు. కృష్ణకి చదివే ధ్యేయం మూలాన ఎంతో శ్రద్ధగా చదివి ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అది చూసిన సుందరం, కృష్ణ నువ్వు కూడా ఇక్కడే ఉండి కిరణ్ని నీతో పాటు చదివించు, వాడికి మరీ అసలు శ్రద్ధ లేకుండా పోతోంది అన్నాడు ఒకరోజు. అలాగేనండి అన్నాడు. సుందరం కొడుక్కి కూడా చెప్పాడు. ఎందుకు డాడీ, పరీక్షల ముందు చదువుకుంటే చాలు అన్నాడు నిర్లక్ష్యంగా. అదేం కుదరదు కిరణ్, కృష్ణతో చెప్పాను, అతను వస్తాడు, ఇద్దరు ఇక్కడే చదువుకోండి అన్నాడు. తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేక అలాగే అన్నాడు అయిష్టంగా. కానీ కృష్ణ ఒక్కడే చదివేవాడు ఆ గదిలో. తన ఇష్టం ఉన్నంతసేపు చదివి ముసుగు తన్ని పడుకుంటాడు కిరణ్. ఒరే కిరణ్ లేవరా, నాన్నగారు మరీ మరీ చెప్పారు నిన్ను బాగా చదివించమని అనలేపితే. ఆయన చాదస్తం నీ చాదస్తం, నేను పరీక్షల ముందు కానీ చదవనరా, పాస్ మార్కులు తెచ్చుకోలేనా, నువ్వు మాట్లాడకు, నీతో సమానంగా చదువుతున్నానని చెప్పు అంటూ దుప్పటి మరింత బిగిస్తాడు. ఒరే నీకు పుణ్యం ఉంటుందిరా, పెద్దాయన్ని మోసం చెయ్యనా అంటాడు భయంగా కృష్ణ. నీ మొహం, నీకేం భయం లేదులేరా, నిన్నేమీ అనరు, నీ మాట అంటే ఆయనకు గురి అంటాడు. ఏమిటోరా నీ మాటలు, నాకేం చేయాలో తోచటం లేదంటే నే చెప్పినట్టు చేయరా అంటాడు ఏమీ భయం లేకుండా కిరణ్. కిరణ్కి చెప్పగల సమర్థత ఏ విషయంలోనూ తనకి లేదనుకుని మౌనంగా ఊరుకున్నాడు కృష్ణ.
ఒకరోజు సుందరం ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణని పిలిచి, ఏం కృష్ణ, మావాడు చదువుతున్నాడా అని అడిగాడు. చదువుతున్నాడండి అన్నాడు. తండ్రి పక్కనే ఉన్న రూప, నాన్న ఎంత చదివినా వారితో మాత్రం పోటీ పడలేడు అన్నయ్య అంది నవ్వుతూ కృష్ణ వైపు చూస్తూ. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు అన్నాడు మొహమాటంగా. ఉన్న మాట అంది మా రూప అని. మరి నాకు పనుంది, మీరు మాట్లాడుకోండి అంటూ లోపలికి వెళ్ళి భార్యతో చెప్పి మరుక్షణంలో వెళ్ళిపోయాడు సుందరం. రూప కృష్ణ ఎదురెదురుగా కూర్చున్నారు. కృష్ణ మాట్లాడతాడని రూప మాట్లాడుతుందని కృష్ణ ఎవరికి వారే మౌనంగా ఉన్నారు. ఆఖరికి రూప మౌనాన్ని భంగం చేస్తూ, ఈరోజు మీ కాలేజీ సెలవటగా అంది. అవును అన్నాడు చేతిలో పుస్తకం తిప్పుతూ. దేనికి అంది. ఏముంది, లెక్చరర్సు సరిగ్గా చెప్పటం లేదు, మంచివాళ్ళు కావాలి అంటూ గొడవ చేశారు. ప్రిన్సిపాల్ ఏమో వీళ్ల మాట వినడు, దాంతో స్టూడెంట్స్ రెచ్చిపోయి స్ట్రైక్ అంటూ కాలేజీకి ఎవరిని రానియటం లేదు అన్నాడు. అబ్బా, మీ స్టూడెంట్స్ మరీను ప్రతి చిన్న విషయానికి గొడవలు చేస్తారు అంది విసుగ్గా రూప. అలా అనకండి, ఈ స్ట్రైక్లో చాలామంది మీ యువతులు కూడా ఉన్నారు అన్నాడు రూప వైపు చూస్తూ. అబ్బో, మీ వాళ్ళననేసరికి ఎంత కోపం వచ్చిందో అంది నవ్వుతూ. నాకు అలాంటివేం లేవు, మీరన్న మాటకి సమాధానమిచ్చానన్నాడు తాను కూడా నవ్వేస్తూ. సరేలేండి, మనం ఎందుకు అనవసరంగా తగాదా పడటం, కానీ ఈరోజు సెలవే కదా, కార్డ్స్ తెస్తాను, 2 ఆటలు వేద్దాం అంది లేస్తూ. ప్లీజ్, నాకు రాదు అన్నాడు. అబద్ధం, ఈ రోజుల్లో పేకాట రాకపోవటం ఏమిటి, అక్షరాభ్యాసం నాడు పలక బదులు కార్డ్స్ పుచ్చుకుంటున్నారు, ఆడాల్సిందే అంది ఖచ్చితంగా చెబుతూ. నిజం రూప, నాకు రాదు, నన్ను వదిలేయి అన్నాడు కంగారుగా. వాట్ అంది ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు కృష్ణ. తనకి ఆడటం రాదన్నందుకే అంత ఆశ్చర్యపోతుందేమో అనుకుని. ఎందుకా, మీరు నన్ను రూప అని ఏకవచనంతో పిలుస్తారా, ఎంత ధైర్యం అంది కళ్ళెరజేస్తూ. ఓహ్, కంగారులో గుర్తించలేదు, సారీ, రియలీ వెరీ సారీ అన్నాడు నొచ్చుకుంటూ. సరే అయితే, మీరు చేసిన పొరపాటికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా అంది అతని కేసి తమాషాగా చూసి. ఏమిటి అన్నాడు లోపల భయపడుతూనే. ఈరోజు సాయంకాలం మనం ఫస్ట్ షోకి వెళ్తున్నాం, బీ రెడీ అంది అభయమిచ్చే దేవతల దయగా చూస్తూ. సినిమాకా, నాకంతగా అలవాట్లేదండి అన్నాడు. ఇదేమిట్రా బాబు, పెనం మించి పొయ్యిలో పడ్డాననుకుంటూ. అబ్బా, మీరు మరీ అంత బుద్ధుడిలా ఉంటే ఎలాగండి బాబు, అమ్మని రమ్మంటే ఇవాళ గుళ్ళో పూజ చేయించాలి, నువ్వు అన్నయ్య వెళ్ళండి అంది. సరే, నేను వాడిని అడిగితే నేను మా ఫ్రెండ్స్తో వస్తానని చెప్పాను, నువ్వు వెళ్ళు అంటూ తప్పించుకున్నాడు. అంతేలేండి, నేను అడిగితే ఎవ్వరూ రారు, ఒక్కదాన్ని వెళ్ళటానికి అనుమతించరు, ఛీ అంటూ విసుక్కుంది. ఆ కాస్తకే రూప కళ్ళల్లో సన్నని నీటి పొర కదిలింది. దీనికి అంత బాధపడటం దేనికి, సరే మీ ఇష్టం, అలాగే వస్తాను అన్నాడు. నిజంగా అంది నమ్మలేని దానిలా. నిజం అన్నాడు రూపని అనుకరించి. థ్యాంక్ యూ అంది సంతోషంగా. ఎలా అయితే మొత్తానికి కృష్ణతో కలిసి సినిమాకి వెళ్ళింది రూప. ఆమె మాట్లాడుతున్న లోపల భయపడసాగాడు, ఎవరైనా చూస్తారేమోనని కృష్ణ. తరచూ రూప ఏదో ఒక వంకన కృష్ణని తనతో సినిమాకని షాపింగ్ కని తీసుకెళ్తూనే ఉంది. ఇంట్లో కూడా ఎవరూ ఏమీ అడ్డు చెప్పలేదు, కృష్ణతోనే కదా వెళ్ళేది అని. ఇద్దరి మధ్య స్నేహం ఎక్కువైంది. ఆ రోజు ఆదివారం. కృష్ణ కిరణ్ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మాటల మధ్యలో అన్నాడు కృష్ణ, ఒరే కిరణ్, పరీక్షలు వస్తున్నాయి, నువ్వేమో నాతోనే కలిసి చదువుతున్నానని నాన్నగారితో అబద్ధం చెప్తున్నాను. మరి నువ్వు ఇక నుంచైనా ఆ తిరుగుళ్ళు మానేసి నాతో కలిసి చదివి నా మాట దక్కించరా అన్నాడు ఎంతో నెమ్మదిగా. పెరిగి సన్యాసి, అన్నింటికీ భయమేనా? ఈ లైఫ్లో కాకపోతే ఇంకెప్పుడురా మనం ఎంజాయ్ చేసేది? నువ్వు నోరు మూసుకునుండు, నాకు తెలుసు ఎప్పుడు చదువుకోవాలో. నాయనా, సన్యాసి అని మాత్రం మనకు, ఏ అడవులకో వెళ్ళి ముక్కు మూసుకుని జపం చేస్తూ కూర్చోవాలి అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. అప్పుడే వస్తున్న రూప, ఏమిటి ఇద్దరు అలంతలా నవ్వుతున్నారు అంది అన్నగారి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అబ్బే ఏం లేదు, ఏవో కాలేజీలో సంగతులు గుర్తొచ్చి నవ్వుకున్నాం, నీకెందుకు అన్నాడు కంగారుగా కిరణ్. నాకు తెలీదనుకోకు, ఏమీ లేకపోతే నువ్వెందుకంత కంగారు పడ్డావు అని. కృష్ణ, నువ్వైనా చెప్పు అంది అతని వైపు తిరుగుతూ. ఏం చెప్పనరా అన్నట్టు కిరణ్ వైపు తిరిగాడు అయోమయంగా. చెప్పకు అన్నట్టు సైగ చేశాడు కిరణ్. అది చూసిన రూప, కృష్ణ, ఇంత క్రితం మీరు మాట్లాడుకున్నది చెప్తావా, లేకపోతే మీ ఇద్దరు కాలేజీలో ఆడపిల్లల్ని అల్లరి పెడుతున్నారని నాన్నగారితో చెప్పనా అంది బెదిరిస్తూ. అయ్యా బాబోయ్, నేను ఆడపిల్లల్ని అల్లరి పెట్టానా? అసలు నాకు వాళ్ళని పలకరించాలన్న భయమేనే అన్నాడు. ఇదేమిట్రా అనవసరంగా ఇరుక్కున్నాను అనుకుంటూ. అయితే ఏం మాట్లాడుకున్నారో చెప్పండి అంది దర్జాగా పోజు పెట్టి. తప్పదా అన్నాడు జాలిగా చూస్తూ. ఓహో, అది చెప్పాల్సిందే అంది తలూపుతూ. జరిగింది, తామేం మాట్లాడుకున్నారో అంతా చెప్పేశాడు. లోపల ఉడికిపోతున్నాడు కిరణ్. అమ్మా, ఇద్దరూ కలిసి ఎంత మోసం చేస్తున్నారు, ఉండండి మీ పని నాన్నగారితో చెప్తాను అంది బెదిరిస్తూ.
ఇంకా ఎందుకండి, మీరు అడిగింది చెప్పేశానుగా అన్నాడు భయంగా చూస్తూ. అదే నాన్నగారు అన్నయ్యను దగ్గరుండి చదివించి కృష్ణ అంటే మీరేం చేస్తున్నారు? హాయిగా మీరు చదివేసుకుని అన్నయ్యని గాలికి వదిలేస్తున్నారా? ఎంత మోసం, ఎంత దగా అంది సీరియస్గా కృష్ణ వైపు చూస్తూ. రూపా అన్నాడు బాధగా. రూపా, నీకు మా విషయం అనవసరం, నాన్నగారితో చెప్పావంటే చూడు అన్నాడు. అదే సమయంలో చెల్లెలి వైపు కోపంగా చూస్తూ, ఏం చేస్తావేంటి, నే చెప్తాను అంది బెదిరిస్తూ. కుర్చీలోంచి లేచి వెళ్ళిపోబోయింది. చెప్తావా, ఉండు అంటూ వెళ్తున్న చెల్లెల్ని వెనక్కి ఒక్క గుంజు గుంజాడు కోపంతో కిరణ్. ఆ ఊపుకి వెనక్కి తూలి పడబోతున్న రూపని కృష్ణ పట్టుకునే లోపలే రూప మధ్యలో ఉన్న టీపాయ్ మీద పడటం, దాని మీద ఉన్న ఫ్లవర్ వాజ్ గాజుది వచ్చి రూప నుదుటి మీద విసురుగా పడి గుచ్చుకొని కింద పడి ముక్కలు కావటం అంతా క్షణంలో జరిగింది. నుదుటి మీద తగిలిన దెబ్బకు అబ్బా అంటూ తల పట్టుకొని కూర్చుండిపోయింది. రూప చేతికి ఎర్రటి నెత్తురు అయ్యేసరికి కిరణ్ కంగారు పడి, కృష్ణ ఎలా, ఏం చేద్దాం అన్నాడు భయంతో. నువ్వుండు, ఏం కంగారు లేదు, చిన్న గుడ్డ తడిపి తీసుకురా అని రూపను చేయి పుచ్చుకొని లేపుతూ, రూపా లేచిలా వచ్చి కూర్చో అంటూ తానే లేపి సోఫాలో కూర్చోబెట్టాడు. తగిలిన దెబ్బకు బాధతో కళ్లల్లో తిరిగిన నీరు చెంపలపైకి జారాయి. కృష్ణ మనసు చివుక్కుమంది. అనవసరంగా ఎంత దెబ్బ తగిలింది అని జేబులోంచి రుమాలు తీసి రూప చెంపలపై జారిన కన్నీటిని తుడిచాడు. ఇంతలో కిరణ్ తడిబట్ట తెచ్చి చెల్లెలికి తగిలిన గాయాన్ని తుడిచాడు. హడావిడిగా వచ్చి ఏదో పట్టుకొని పరుగు పెట్టిన కొడుకుని చూసి, ఏమిట్రా కంగారు, ఏమైంది అంటూ వచ్చిన లక్ష్మి రూప నుదుటి మీద తగిలిన దెబ్బ ఇంకా వస్తున్న రక్తాన్ని చూసి కంగారు పడుతూ కూతురు దగ్గరికి వచ్చి, రూపా ఏమైందే, ఏం తగిలింది అంటూ హడావిడి పడసాగింది. ఏం లేదమ్మా, లేవబోతుంటే ఈ టీపాయ్ తగిలి దాని మీద బోర్లా పడిపోయాను, ఆ వాజ్ తగిలింది అంటూ ఇంకా తను చేయి పట్టుకుని ఉన్న కృష్ణ చేతిని వదిలించుకొని లేచింది. అయ్యో, అంత చూసుకోకుండా ఎలా పడ్డావే, దా మందు రాసుకుందువు గాని అంటూ కూతురు చేయి పుచ్చుకొని తీసుకువెళ్ళింది లోపలికి. వెళ్ళిపోతున్న తల్లి చెల్లెలి వైపు చూస్తూ, అమ్మయ్య బ్రతికించింది, లేకపోతే ఈరోజు అమ్మ నా భర్తం పట్టేది అంటూ గుండెల మీద చేయి వేసుకొని కుర్చీలో కూలబడ్డాడు, మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. అయినా కిరణ్ అలా లాగటమేమిట్రా, కొద్దిలో తప్పిపోయింది, కానీ అదే ఏ కంటికో తగిలితే ఎంత ప్రమాదమో తెలుసా అన్నాడు. అయితే అంత దెబ్బ తగులుతుందని నేను ఊహించానా, ఏదో ఆవేశంలో లాగాను, అది ఆపుకోలేక పడింది అన్నాడు. సరేలే, నేను వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత 4-5 రోజులకి రూప దెబ్బ తగ్గిపోయింది, కానీ మచ్చ మాత్రం ఉంది. ఒక రోజున రూపకి తెలియని సబ్జెక్ట్ చెప్తూ మధ్యలో ఆగి రూప మొహం కేసి చూస్తూ, రూప అనవసరంగా ఆ రోజు నీకు దెబ్బ తగిలింది, సారీ అన్నాడు. బావుంది, మీరేం చేశారు, లాగింది అన్నయ్య, పడింది నేను, ఇందులో మీరెందుకు సారీ అనటం, ఇంకా నేనే మీకు చెప్పాలి అంది నవ్వుతూ. నాకా, దేనికి అన్నాడు ఆశ్చర్యంతో. అదే ఆ రోజు అన్నయ్యను చదివించమంటే మీరొక్కరే చదువుకుంటున్నారు, ఎంత మోసమని అన్నాను కదా, ఆ మాటలకు మీరు చాలా బాధపడి ఉంటారు, ఆ రోజు మీ మొహమే చెప్పింది నాకు అంది తలుంచుకొని. నీ మొహం, నేనేం బాధపడలేదు అని రూప కిరణ్కి ఎంత చెప్పినా వినడు. నాన్నగారేమో నా మీద నమ్మకంతోనే నేను చెప్పేది నిజమనుకుంటున్నారు. ఇంకా నేను కిరణ్ సంగతి చెప్పేస్తాను, లేకపోతే ఎప్పుడో ఒకనాడు మీ నాన్నగారు కూడా నువ్వన్నమాట అనేస్తారు అన్నాడు. అదిగో నేనేం బాధపడటం లేదు అంటూనే మళ్ళీ బాధగా మాట్లాడుతున్నారు. నిజంగా నేను అన్న మాటలకి మీకు బాధ కలిగితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అంది. నిన్ను నేను క్షమించటం ఏమిటి రూపా అని, నీ మొహం మీద చూడు ఎంత మచ్చ పడింది, చందమామలో మచ్చ ఉన్నట్లుగా నీకు ఆ మచ్చ అందాన్నిచ్చిందన్నాడు మాట మారుస్తూ. ఓహో అలాగా, పాపం అబ్బాయి గారికి ఆడపిల్లల మొహం చూడాలంటేనే భయమటగా, మరి నా మొహాన్ని అంత పరిశీలనగా చూడటం దేనికో అంది కొంటెగా. సారీ రూపా, సారీ అన్నాడు తలొంచేసుకుని. మొద్దబ్బాయివి నువ్వు అంది ఎగతాళిగా. నేనేం మొద్దుని కాను అన్నాడు చిరుకోపంగా చూస్తూ. మరేమిటో అంది కవ్వింపుగా అతని కేసి చూస్తూ. నీతో మాట్లాడాను అంటూ రూప మీద చేతిలో పుస్తకం గిరాటేసి వెళ్ళిపోవటానికి లేచాడు. అబ్బా అంటూ నుదురు పుచ్చుకుంది. ఏమైంది అన్నాడు కంగారుగా వెనక్కి తిరిగి కృష్ణ. చూడు ఎలా కొట్టావో అంది 2 చేతులతోనూ తల పట్టుకొని. ఏది చూడని అంటూ గబ్బాల దగ్గరకు వెళ్ళి చేతుల్లాగి చూడబోయాడు. ఏం చూడక్కర్లా, నాన్నగారితో చెప్పకపోతే చూడు అంది చేతులు మరింత బిగించి. ప్లీజ్ రూపా చూడని, అనవసరంగా నన్ను ఉడికించావు, బాగా తగిలిందా అంటూ కంగారుగా చేతులు లాగేశాడు. చేతులు వదిలేసి కిలకిలా నవ్వుతూ, ఉత్త పిరికివాడివి అంది. పోనీలే, నేను మొద్దుని పిరికివాడిని అని. హమ్మయ్య, నిజంగా నీకు మళ్ళీ దెబ్బ తగిలిందేమోనని హడలి చచ్చాను అన్నాడు తిరిగి కుర్చీలో కూర్చుంటూ. ఏం కూర్చున్నావు, వెళ్ళిపోతానన్నావు అంది అతని కేసు చూస్తూ. ఆమె కళ్ళలో కనిపించే అనురాగానికి చలిస్తూ గబాల తలంచుకొని, అదిగో అలా చూస్తేనే నే వెళ్ళిపోతాను అన్నాడు.
ఎలా చూశానో నిన్ను మింగేసేటట్టు చూశానా అంది అతన్ని కవ్విస్తూ. ఇదిగో ఇదిగో అలా అన్నావంటే నేనొక్క నిమిషం ఉండను, ఇంకా ఇక్కడకు రాను అన్నాడు విసురుగా కోపంగా రూపకేసి చూస్తూ. అబ్బో, అబ్బాయి గారికి కోపం కూడా ఉందే, ఇన్నాళ్ళు బుద్ధావతారం అనుకున్నాను అంటూ ఇదిగో కృష్ణ, నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను, నా నోటికొచ్చినట్టు మాట్లాడతాను అని అమాంతం లేచి కృష్ణ కూర్చున్న కుర్చీ చేతి మీద కూర్చొని ఐ లవ్ యూ కృష్ణ అంది ఎంతో నెమ్మదిగా, ఎవరైనా వింటారేమో అన్నంతగా అతని చెవిలోకి చెప్తూ వంగి. రూప మాటలకి గుండెల్లోంచి గుళ్ళు దూసుకెళ్లినంత భయంగా ఉలిక్కిపడి చుట్టూ చూశాడు, ఎవరైనా ఆ మాటలు విన్నారేమో అని. ఏమిటంత కంగారు పడుతున్నావు? అమ్మ గుడికి, నాన్న క్లబ్కి, అన్నయ్య ఫ్రెండ్స్తో వచ్చాలో, అందుకనే నీతో ఇంత ఫ్రీగా ఉన్నాను అంటూ అతని మీదికి వంగి. కృష్ణ, నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ఆడపిల్లనైనా సిగ్గు విడిచి నేనే అడుగుతున్నానని నువ్వు అనుకున్నా నాకు పర్వాలేదు. కారణం అమ్మా నాన్న నాకు ఈ 7 పరీక్షలవగానే పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. నేనేమో నా ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అనుకున్నాను. మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. నేను కాక మరే ఆడపిల్ల అయినా నీ దృష్టిలో ఉందా? అది కూడా చెప్పు. దానికి నేను బాధపడను. కాకపోతే నేను మాత్రం నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను అంది అతనికి దూరం జరిగి. రూపా, నీకసలు మతి ఉండే మాట్లాడుతున్నావా అన్నాడు. రూప మాటలు విన కృష్ణ అయోమయంగా, ఇదంతా నిజమేనా లేక నన్ను పరీక్షిస్తోందా అనుకుంటూ, నాకేం పిచ్చెక్కలేదు, నా మనసులో ఉన్నది చెప్పాను, నువ్వు కూడా నీ ఇష్టం త్వరగా చెప్పు అంది. రూప, నీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు, నీ స్థితి వేరు, నా పరిస్థితి వేరు. నువ్వు కాలు కింద పెట్టే అవసరం రాని మహారాణిలా పెరుగుతున్నావు. మరి నేను మీరు పెట్టే తిండి తిని మీరు ఇచ్చే డబ్బుతో చదువుకొని రేపు చదువు అవగానే రెక్కలు విప్పుకొని ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిన వాడిని. అలాంటి నేను నిన్ను చేసుకుంటే అందరూ ఏమంటారో తెలుసా? తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి, ఇంకా ఇంకా చాలా అంటారు. అది నీకు ఇష్టమా చెప్పు? అదీ కాక నాతో పాటు వచ్చి నువ్వు నేను తెచ్చే జీతంలోనే అన్నీ సరిపెట్టుకొని జీవితంతో రాజీపడి బ్రతకగలవా? అందుకని ఇంకెప్పుడు ఈ మాట అని నన్ను విశ్వాసం లేనివాడిగా మార్చకు. వస్తాను. నీ మనసుకి బాధ కలిగించుకుంటే నన్ను క్షమించు అంటూ కుర్చీలోంచి లేచి బడిబడిగా వీధిలోకి వచ్చాడు కృష్ణ. అతని మాటలకి ఆశ్చర్యంలోంచి తేరుకొని చూసేసరికి ఖాళీ కుర్చీ వెక్కిరిస్తూ కనిపించింది. రూపకి కళ్ళమ్మట తిరిగే నీటితో విసురుగా గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయి ఏడవసాగింది. ఎందుకు అడిగానో, ఇష్టం లేదని చెప్పటానికి ఎన్ని డొంక తిరుగుడు వేషాలు వేశాడో, అయినా అంత నేను నచ్చకపోవటానికి కురూపినా. చూస్తాను నన్ను ఎలా చేసుకోడో. నాకు కావాల్సింది సాధించేదాకా నిద్రపోనని అతనికి తెలీదు. ఏమనుకుంటున్నాడో ఈ రూప అంటే అనుకొని కళ్ళు తుడుచుకొని ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు వెళ్ళిన కృష్ణ సుందరం గారింటికి రాలేదు. అదీగాక పరీక్షలు దగ్గరకు రావటంతో చదువుకోవాలనే వంకతో భోజనానికి వెళ్ళటం కూడా మానేశాడు. 2 రోజులు చూసి, యాదయ్య, కృష్ణ భోజనానికి రావటం లేదు, ఒంట్లో బాగుందా అంది లక్ష్మి. బాగానే ఉందమ్మా, పరీక్షలు వస్తున్నాయి, అక్కడికి రావటానికి కుదరదు, నాకు ఇక్కడే అన్నం వండని చెప్పాడు. ఈ 2 రోజులు ఇంటికాడని చేశాడు అన్నాడు యాదయ్య. సరే, అతనిష్టం అంది కూర తిరగమోత వేసుకుంటూ. అక్కడికి ఏదో పని మీద వచ్చిన రూప వింది ఆ మాటలు. నమ్మలేకపోయింది. తాను అలా అడిగానని పరీక్ష వంకతో రావటం మానుకున్నాడనుకుంది. అందరికీ పరీక్షలు పూర్తయినాయి. కిరణ్ హమ్మయ్య అని గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. అన్ని పరీక్షలు బాగా రాసిన కృష్ణ హమ్మయ్య, ఇంకా ఫలితాల కోసం వేచి చూడాలి అనుకున్నాడు. రూపకి కూడా స్కూల్ ఫైనల్ పరీక్షలు అయిపోయి సెలవుల మూలాన ఖాళీగా ఉంది. ఆ రోజు ఉదయాన్నే అన్నా చెల్లెలు కాఫీ తీసుకుంటూ కబుర్లు చెప్పుకోసాగారు. అన్నయ్య, పరీక్షలు అయిపోయాయి కదా, అంతా ఖాళీ, ఏం తోచటం లేదు, ఎటైనా వెళ్దాం పదా అంది కిరణ్ కేసు చూస్తూ. చక్కని ఆలోచన, ఎక్కడికి వెళ్దాం? నాకు భలే విసుగ్గా ఉంది అన్నాడు ఉత్సాహంగా. మంగళగిరి, అమరావతి చూసొద్దాం. ఉదయాన్నే వెళ్తే రాత్రి 7-8 ప్రాంతంలో వచ్చేయొచ్చు అంది. సరే, అలాగే వెళ్దాం. అవును, కృష్ణ కూడా చెప్తే అతను కూడా వస్తాడు. అసలు పరీక్షలయ్యాక ఇటు రానే లేదు, ఏం చేస్తున్నాడో మహాశయుడు అంటూ లేచాడు. అతనేం రాడు, మనిద్దరం వెళ్దాం అంది తను లేస్తూ. అది కాదు రూపా, ఎక్కువ మంది ఉంటే సరదాగా ఉంటుంది. నువ్వు వెళ్ళి అతనికి చెప్పిరా, రాననంటే నేను రమ్మన్నానని చెప్పు. లేకపోతే నీతో కిరణ్ మాట్లాడటాను, అతనే వస్తాడన్నాడు. నేను అక్కడికి వెళ్ళి అతన్ని పిలుచుకొని రావాలా? నేను వెళ్ళి చెప్పను, నువ్వే చెప్పుకో అంది ఆనాటి నుంచి రాని కృష్ణపై కోపంతో. అది కాదే రూపా, నాకు ఈరోజు అర్జెంట్ పనుంది, ప్లీజ్ చెప్పిరావే, మళ్ళీ నేను సాయంత్రం దాకా రాను అన్నాడు చెల్లెల్ని బ్రతిమాలుతూ. సరే అంది ముభావంగా. రేపు ఉదయం 5 కల్లా మన ఇంటికి వచ్చేయమనంటూ హుషారుగా ఈలవేస్తూ వెళ్ళిపోయాడు.
సాయంత్రం 5ంటికి తయారై కృష్ణతో చెప్పి రావటానికి బయలుదేరింది. తండ్రి క్లబ్కు వెళ్తుంటే ముందుగానే చెప్పింది తనకి కారు అవసరమని. సుందరం ఆటోలో వెళ్ళిపోయాడు క్లబ్కి. డ్రైవర్ని తీసుకుని కారులో బయలుదేరింది రూప. కారు డ్రైవ్ చేయటం అంటే ఇష్టం తనకి. అమ్మకి ఇష్టం ఉండదు. యాక్సిడెంట్ చేసేస్తావు, వద్దు అంటుంది. డ్రైవర్ని తీసుకెళ్తే అతనే నడిపాడనుకుంటుందని కూడా డ్రైవర్ని తీసుకెళ్ళింది. నువ్వుండు అని స్టీరింగ్ ముందు కూర్చోబోతున్న డ్రైవర్ని కసిరి తాను కూర్చుంది. కారు గేటు దాటగానే ఊరు చివర ఉందేమో అంతగా రష్ లేకపోవటంతో స్పీడ్గా నడిపి 10 నిమిషాల్లో తోట ముందర ఆపింది కారుని. నువ్వు 1 గంట అలా తిరిగిరా అని డ్రైవర్ని పంపి తోట లోపల అడుగు పెట్టింది. మధ్యగా ఉన్న బంగళా పెంకుతో కట్టిన ఇంటి దగ్గరగా వచ్చి దగ్గరకు వేసి ఉన్న తలుపుని చేత్తో వెనక్కి నెట్టింది. తెరుచుకున్న తలుపుల మధ్య నుంచుని లోపలికి చూసింది. కృష్ణ లేడు. ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ యువతలకొచ్చి అక్కడ ఏపుగా పెరిగిన అన్ని రకాల మొక్కలను చూస్తూ ఇంటి వెనక్కొచ్చింది. అక్కడ దృశ్యం చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. ఉన్న చోటనే జాజి మల్లె పందిళ్లకు మొదట్లో ఉన్న మట్టి తవ్వి చుట్టూతా నీళ్లు నిలవటానికి గుంటలా చేస్తున్నాడు కృష్ణ. 2 చేతుల నిండా మట్టితో ఒంటికి నుదుటి మీద పట్టిన చెమటతో ఉన్నాడు. లుంగీ బనీన్ వేసుకుని ఉన్నాడు. వెనగ్గా వచ్చి నుంచున్న రూపని గమనించలేదు. గబగబా మట్టి పైకి లాగి కుదురుగా చేస్తూ మొహానికి పట్టిన చెమటను తుడుచుకోవటానికి పక్కకి తల తిప్పిన కృష్ణకి వెనకాల ఎవరో ఉన్నట్టనిపించి పూర్తిగా వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న రూపని గుర్తించి, అరే మీరా ఇలా వచ్చారు? ఎంతసేపు అయిందొచ్చి? నేను గమనించలేదు అన్నాడు యువతలకొస్తూ. ఇప్పుడే వచ్చాలే అని. ఏమిటి తీరుబడిగా మట్టితో కుస్తీ పడుతున్నావు అంది నవ్వుతూ. ఏం చేస్తాం, మట్టిని నమ్ముకుని బ్రతికేవాళ్ళం. ఆ మట్టితోనే కుస్తీ పట్టాలి కదా అంటూ బావి దగ్గరికి వచ్చాడు చేతులు కడుక్కోవటానికి. అబ్బా నిన్ను కదిపితే చాలు ఉపన్యాసం ఇస్తావు, బోర్ అంది విసుగ్గా మొహం పెట్టి. నీకలాగే ఉంటుందిలే అని నూతిలో వదిలాడు బకెట్ని. ఉండు నేను తోడిస్తానని వద్దంటున్నా వినకుండా అతని చేతిలోని తాడు లాక్కొని నీళ్లు తోడి కృష్ణ చేతుల మీద పోస్తూ, కృష్ణ నీతో ఒక విషయం చెప్పాలని వచ్చానంది. నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే ఈ పేదవాడి ఇంటికి వస్తారా అన్నాడు రూపకేసి చూస్తూ. ఆహా పెద్ద గొప్పలే అంటూ తిరిగి నూతిలోకి బకెట్ వదిలింది. సరే ఇంతకీ అసలు వచ్చిన విషయం ఏమిటి అన్నాడు. పరీక్షలు అయిపోయాయి కదా, అంతా ఖాళీగానే ఉన్నాం. సరదాగా ఎటైనా వెళ్దామని అన్నయ్య రేపు ఉదయం ప్రోగ్రాం వేశాడు. నిన్ను కూడా రమ్మని చెప్పమన్నాడు అని కృష్ణ వైపు తిరిగింది. అలా తిరగటంలో రూపకాలు జర్రున జారింది. అంత క్రితం కృష్ణ మట్టి చేతులు కడగటం మూలాన అంత బురద ఉండటంతో కాలు వెళ్ళి ఆ మట్టిలో పడటం, జారటం, భయంతో చేతిలోని తాడు వదిలేయటం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. అదే సమయంలో కృష్ణ మెరుపులా చేయి చాచి రూపని యువతలకు లాగేశాడు. ఆ ఊపుకి రూప వచ్చి కృష్ణ మీద పడటం, ఇద్దరూ విసిరేసినట్టుగా పక్కగా ఉన్న చామంతి మడిలో విసురుగా పడటం కూడా మరుక్షణంలో జరిగిపోయింది. హఠాత్తుగా జరిగిన దానికి ఇద్దరికీ మతిపోయినంత పనైంది. ముందుగా కృష్ణ తేరుకొని ఇంకా భయంతో తన గుండెలపై వాలి భుజాలను గట్టిగా గుచ్చిపట్టుకున్న రూపని చూసేసరికి అతనికి మరేం తెలియలేదు. మరింత గట్టిగా హృదయానికి హత్తుకొని ఆమె చెంపలపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు పదే పదే. రూప అందం అతన్ని మత్తెక్కించి మరో లోకానికి తీసుకెళ్ళింది. కృష్ణ చేసిన పని కులిక్కిపడి ఏమిటిది వదులు అంటూ అతని చేతులు తప్పించుకొని లేవబోయిన రూపని మరింత బలంగా పట్టుకొని హృదయానికి దగ్గరగా లాక్కొని మరోసారి సుకుమారంగా సున్నితంగా ఆమె పెదవులను స్పృశించి వదిలేశాడు. రూప విసురుగా లేచి నీకేమైనా మతిపోయిందా అంటూ అతనిపై విరుచుకుపడింది. అప్పటికి కానీ తాను చేసిన పని అతనికి తెలియలేదు. అతని మొహంలో తెలియనటువంటి భావాలు కదలసాగాయి. తప్పు చేశాననే భయం అతనికి లేదు. ఇద్దరి మధ్య ఉన్న అంతరాలను మర్చిపోయానేమిటియే. నాకేమైంది? తనంత తాను అడిగితే మాట్లాడకుండా వచ్చేశాను. ఇప్పుడు నేను చేసిన పనేమిటి అని తనలో తాను మదనపడసాగాడు. అతని మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకున్న రూప, ఏం మాట్లాడావు? మొన్ననేమో నేను నిన్ను ప్రేమించాను అంటే పెద్ద ప్రవరాక్యుడిలా పోజు పెట్టి వచ్చేసావా? ఈరోజు అవకాశం వచ్చింది కదా, ఆడపిల్ల ఏం చేయగలదనే ధైర్యంతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఆ రోజేమో నీ స్థితి వేరు, నా పరిస్థితి వేరు అంటూ కబుర్లు చెప్పావు. ఇప్పుడు అవన్నీ గుర్తు రాలేదా? ఛీ, నువ్వు పెద్ద బుద్ధిమంతుడివి అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాంటి వాడివే. అవకాశం వస్తే ఆడపిల్లని ఊరికినే వదలరు మీ మగవాళ్ళు అంటూ ఆవేశంగా ఊగిపోయింది. రూప మాటలకి కోపం వచ్చినా బలవంతాన ఆపుకుంటూ, రూప జరిగిన దానికి క్షమించమని అడుగుతున్నాను అంటూ మరోవైపు తిరిగాడు. ఏమిటి క్షమాపణ అడుగుతున్నావా? ఇదేమైనా కాలు తొక్కి సారీ అనటం అనుకున్నావా? అసలు నీకు మనసు అనేది ఉందా? అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? ఆడపిల్ల కదా, నేనేం చేసినా ఎవరితోనూ చెప్పదు కదా అనే ధైర్యమా అది?
కృష్ణ, నేను అందరిలాంటి దాన్ని కాదు. నాన్నగారితో చెప్తే నీకు ఆ క్షమాపణ ఏమిటో అందిస్తారు. చూస్తావు నేనంటే ఏమిటో అంటూ వెనుదిరిగింది. రూప మాటలకి గబాల్నేటి తిరుగుతూ రూపా అన్నాడు కంగారుగా. ఏం, ఇంకా ఏముంది అంది విసురుగా కృష్ణ వైపు తిరిగి చూస్తూ. అది కాదు రూప, జరిగింది పొరపాటు అంటున్నానుగా. ఈ విషయం నాన్నగారితో ఎందుకు చెప్పటం? ప్లీజ్ చెప్పకు అంటూ రూప చేతులు పుచ్చుకున్నాడు. ఏం అంత భయం ఉన్నవాడివి? అంత నిన్ను నువ్వు మర్చిపోవటం దేనికి? ఒళ్ళు దగ్గరుంచుకోవాలని. నేను మాత్రం నాన్నగారితో ఈ విషయం ఇప్పుడే వెళ్ళగానే చెప్పేస్తాను అంది కోపంగా అతని కేసి చూస్తూ. రూపా ప్లీజ్ అన్నాడు. అంటే ప్రతి అందమైన ఆడపిల్లని అవకాశం వస్తే అనుభవించటం. ఆ అమ్మాయి ఎదురు తిరిగితే ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకుంటారా? ఇదేనా మీ బుద్ధి అంది కృష్ణని ఉడికిస్తూ. రూపా అన్నాడు కోపంగా ఆమె చేతులు వదిలేస్తూ. మరి ఏమిటి ఇందాకటి నుంచి పొరపాటు అయిపోయిందని గోల చేస్తావు, కానీ ఇంత జరిగాక కూడా రూపా ఐ లవ్ యూ అనవు. ఒకటే కంగారు, భయం. అబ్బా ఏం ధైర్యస్తుడు బయలుదేరాడండి అంది వెక్కిరిస్తూ. అది కాదు రూపా, నువ్వేమో గొప్పవాళ్ళ అమ్మాయివి, నేనేమో అంటూ చెప్పబోతున్న కృష్ణ మాటలకి అడ్డుపడుతూ. అబ్బా కృష్ణ, అయిందిగా మొన్న ఉపన్యాసం, మళ్ళీ దేనికి? నీకు నేనంటే ఇష్టం ఉంది, ఇంకా చెప్పాలంటే ప్రేమిస్తున్నావు, కానీ అది నీ దగ్గర పదిలంగా దాచేసుకుంటున్నావు. పిరికివాడివి అంది అతని చేతులు వదలకుండా. తన మనసులో ఉద్దేశం పుస్తకం చదివినట్టు చదివి చెప్పిన రూపని చూస్తూ. నిజం రూపా, నువ్వన్నవి అన్నీ నిజమే. నువ్వు నన్ను చేసుకుంటే ఆ విషయమే నేను ఆలోచించను, నాకు భయం అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏం, నేనంత భయంకరంగా కనిపిస్తున్నానా నీ కళ్ళకి అంది కాస్త కోపంగా. అది కాదు రూపా, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నువ్వు ఎంతో సుకుమారంగా పెరిగావు. అలాంటి నిన్ను నేను చేసుకుంటే నాతో పాటే నువ్వు కూడా కష్టపడాలి, అందుకని నాకు భయం అన్నాడు అనురాగంతో ఆమె కేసి చూస్తూ. చాలే, కష్టం లేదు గోంగూర లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఆ సంగతి తేల్చు ముందు, తర్వాత విషయాలు తీరిగ్గా ఆలోచిద్దాం అంది అతని భుజంపై తలవాల్చి అతని కళ్ళలోకి చూస్తూ. లేదు అని చెప్పటానికి కృష్ణ మనసు అంగీకరించలేదు. అందుకనే రూపని దగ్గరగా, మరింత దగ్గరగా హృదయానికి హత్తుకొని, రూపా నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి కదూ, అందుకనే నీలాంటి మంచి అమ్మాయి చేత ప్రేమించబడ్డాను అన్నాడు ఎంతో అనురాగంగా. అదిగో నీ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర పనికిరావు, కానీ నువ్వు నన్ను ప్రేమించావా లేదా అది చెప్పు ముందు అంది అతని చెంపపై చిన్నగా గిల్లుతూ. అలాగా, సరే అయితే అంటూ తల కొద్దిగా వంచి ఆమె పెదవులపై గట్టిగా తన పెదవులుంచాడు. చాలే, నువ్వు మరీ శృతి మించుతున్నావు, జాగ్రత్త అంటూ అతన్ని వదిలించుకుని దూరంగా జరిగింది. అవును, ఏం ప్రేమించావా లేదా అనే అడిగింది నువ్వు. చెప్తేనేమో మళ్ళీ జాగ్రత్త అని నన్ను బెదిరిస్తున్నావా? ఇదిగో అమ్మాయి, నాకేం భయం లేదు అన్నాడు కొంటెగా చూస్తూ. అబ్బా పెద్ద బయలుదేరాడండి ధైర్యస్తుడు అంటూ వెక్కిరించింది. అదిగో అలా అంటే నేనేం చేస్తానో తెలుసా అన్నాడు కృష్ణ కూడా వెక్కిరిస్తూ. ఏం చేస్తావేం అంది నవ్వుతూ. ఏం చేస్తానా అంటూ రూప చేయి పుచ్చుకోబోయాడు ముందుకు జరిగి. అమ్మా పాపం ఆశ అంటూ లేడీలా పరిగెత్తింది అక్కడి నుంచి. వెనకాలే తరుముకుంటూ వెళ్ళాడు కృష్ణ. పరిగెత్తి ఆయాసం వచ్చిన రూప పరిగెత్తలేక సపోటా చెట్టు చుట్టూ కట్టిన అరుగులాంటి దాని మీద చతికిలబడింది. హమ్మయ్య అనుకుంటూ. ఏం అయిందా అమ్మాయి గారి పని అంటూ తాను కూడా రూప పక్కనే చతికిలబడ్డాడు కృష్ణ. నీ పని అయిందిగా అంది ఆయాసపడుతూనే. అవును రూప, ఇందాక నువ్వు కిరణ్ ఏదో ప్రోగ్రాం వేశాడని అన్నావు, అది చెప్పనేలేదు. మనం తగులాడుకోవటంతోనే సరిపోయింది అన్నాడు. అవును, అసలు సంగతి మర్చిపోయానంటూ. కృష్ణ, అన్నయ్య రేపు మనందరం కలిసి అమరావతి, మంగళగిరి సరదాగా వెళ్ళటానికి ప్రోగ్రాం వేశాడు, నీతో కూడా చెప్పమని నాకు పురమాయించాడు అంది తమాషాగా చూస్తూ అతనికేసి. నేనెందుకు, మీరు వెళ్ళిరండి అన్నాడు. సరే అయితే, కానీ అన్నయ్య ఏం చెప్పమన్నాడో తెలుసా? నువ్వు రాకపోతే మరెప్పుడు నీతో మాట్లాడట ఆ సంగతి కూడా చెప్పమన్నాడు. ఆ తర్వాత నీ ఇష్టం. చాలా చీకటి పడింది, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది, నేను వెళ్తానంటూ లేచింది. ఇంతలో బయట కారు హారన్ వినిపించడంతో అదిగో కారు తీసుకుని వచ్చాడు అప్పుడే డ్రైవర్. నేను వెళ్తున్నాను. ఏమిటి, నువ్వు వస్తావా రావా అంది నడుస్తూ. రమ్మంటావా వద్దా చెప్పేయి అన్నాడు నవ్వుతూ రూప వెనకాలే వస్తూ. బాగుంది, నా ఇష్టం ఏమిటి? నీకు ఇష్టమైతే రా, లేకపోతే మానేయ్, అన్నింటికీ నీతో ఎవరూ వాదించలేరు అంటూ గబగబా వచ్చి కారు వెనక డోర్ తెరిచి ఎక్కేసింది. ఉండు, నేను కూడా వస్తాను అన్నాడు. ఏమక్కర్లా అంది విసురుగా తలుపేసుకొని. అబ్బా చాలే కోపం, 5 నిమిషాలు ఆగు, బట్టలు మార్చుకొని వచ్చేస్తాను అని త్వరగా లోపలికొచ్చి ప్యాంటు షర్టు వేసుకుని వచ్చాడు. రూప పక్కనే కూర్చుంటూ పోనీ ఓయ్ అన్నాడు డ్రైవర్ని. కారు స్టార్ట్ అయింది.
కోపంగా తన కేసి చూడకుండా బయటకు చూస్తున్న రూప భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుతూ, ఏమిటి ఇదంతా కోపమే అన్నాడు నెమ్మదిగా. నాతో మాట్లాడకు అంది విసురుగా. సరే అయితే రేపు మీతో నేను వస్తున్నాను. ఇక నవ్వమ్మా అన్నాడు చిన్నగా భుజంపై గిల్లి. చాలే బడాయ్, ముందే చెప్పుకుంటే నీ సొమ్మేం పోయింది, నన్నన్నింటికి ఉడికించాలా అంది కోపంగా చూస్తూ. మరి దేవిగారి అలక ఎలా ఉంటుందో చూడొద్దు అన్నాడు భయంగా. ఓ అన్ని కబుర్లే అంది నవ్వేస్తూ. కబుర్లు మానేస్తాను, ఏం చెయ్యాలో చెప్పు అంటూ దగ్గరగా జరిగాడు కొంటెగా చూస్తూ. ఇదిగో దూరం దూరం, డ్రైవర్ చూస్తాడు, సిగ్గులేదు అంది దూరంగా జరుగుతూ. చూస్తే చూడని పాపం, అతను కూడా ప్రేమలో చిక్కుకుంటే ప్రేయసి అలక ఎలా తీర్చాలో తెలుసుకుంటాడు అన్నాడు చిలిపిగా. ఛీ, అసహ్యం, అమాయకుడిలా కనిపిస్తావు పైకి, ఇన్ని మాటలొచ్చని నాకు తెలీదు అంది అతని కేసి చూస్తూ. అమ్మో, ప్రేమించిన అమ్మాయి దగ్గర అమాయకుడిగా ఉంటే ఆట పట్టించేదు, అందులోనూ నీలాంటి గడసరి పిల్ల దగ్గర నా అమాయకం అన్నాడు భయం నటిస్తూ. అతని నటన చూసి నవ్వేసింది పక్కుమని. హమ్మయ్య, ఇప్పటికి నవ్వావు చాలు అన్నాడు తాను కూడా నవ్వేస్తూ. కారొచ్చి ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. హాల్లో కూర్చున్న సుందరం, లక్ష్మి కూతుర్ని చూస్తూ ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు అన్నారు. అదే నాన్నగారు, అన్నయ్య రేపు ఉదయాన్నే మంగళగిరి వెళ్దాం సరదాగా, నువ్వు వెళ్ళి కృష్ణతో చెప్పిరా అంటేనో తోటకు వెళ్ళి అతనితో చెప్పడానికి వెళ్ళాను. అతనేమో పరీక్షలు వాటి గురించి ఏవో మాట్లాడుతూ కూర్చుంటే చీకటి పడిపోయింది అంది తండ్రి పక్కన కూర్చుంటూ. కూతుర్ని పరిశీలనగా చూసిన లక్ష్మి, రూపా అదేమిటి నీ చీర జాకెట్ అంతా అలా మట్టిగా ఉన్నాయి అంది. ఎక్కడమ్మా అంది అప్పుడే బట్టలన్నీ చూస్తూ రూప. తర్వాత తిరిగి కృష్ణ వైపు చూసింది. నువ్వే చెప్పు అన్నట్లుగా. అది కాదండి, రూప వచ్చేసరికి నేనేమో చెట్లన్నింటికి పాదులకి గొప్పులు తవ్వి కుదుళ్ళు చేస్తున్నాను. సరే అది అవగానే చేతులు కడుక్కుందామని నూతి దగ్గరికి వస్తే మీ అమ్మాయి ఏమో నేను తోడిస్తాను అంటూ నీళ్లు తోడబోయి జర్రును జారిపడబోతే నేను గబాల్ని యువతలకు లాగాను. ఆవిడ వెళ్ళి పక్కనే తడి ఉన్న మట్టిపై పడిపోయారు. అప్పుడైందేమో చీరక బురద, కబుర్లలో పడి ఆవిడ చూసుకోనే లేదంటూ చెప్పాడు. నయం, ఇంకా నూతిలో పడితే ఏమైనా ఉందా? అసలు నీకు తోడటం ఏం వచ్చునే? తోడటం కృష్ణ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అంది కూతుర్ని కేకలు వేస్తూ లక్ష్మి. సర్లే, ఏమీ జరగలేదుగా, అనవసరంగా ఎందుకు దాని మీద అరుస్తావు అన్నాడు భార్యని సుందరం. ప్రద్దానికి మీరిలా వెనకేసుకొస్తుంటే అది నా మాట ఏం వింటుంది అంది. వింటున్నాడుగా నీ సుపుత్రుడు, వాడెక్కడికి వెళ్ళాడు ఇంతకీ అన్నాడు సుందరం. స్నేహితులతో పనుందంటూ వెళ్ళాడు అంది లక్ష్మి. మాటలు పూర్తి అవుతుండగానే కిరణ్ వచ్చాడు. ఏమిటమ్మా నా గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ వచ్చి కృష్ణ పక్కన కూర్చొని, ఏరా అసలు ఇటు రావటమే మానేశావు అన్నాడు కృష్ణ వైపు చూస్తూ. ఏదిరా, మొన్నటి వరకు పరీక్షలు చదువుకోవటంతోనే సరిపోయింది. ఇదిగో ఈరోజు రూప వచ్చి నువ్వేదో పిక్నిక్ ప్రోగ్రాం వేశావని చెప్పింది. తాను వస్తుంటే కూడా నేను కూడా వచ్చానన్నాడు. ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా అన్నాడు. రాకపోతే నువ్వు మాట్లాడను అని చెప్పావుగా, రాక తప్పుతుందా అన్నాడు నవ్వుతూ. వెళ్ళండి కృష్ణ, అందరూ సరదాగా వెళ్ళటానికేం, పరీక్షలు అయిపోయాయి కదా అంది లక్ష్మి. అలా చెప్పమ్మా అన్నాడు కిరణ్ నవ్వుతూ. ఆ తిరగటంలో మన తర్వాత ఎవరైనా అన్నాడు సుందరం కొడుకుని. మీరు మరీను, పరీక్షలైపోయినా వాడిని ఏదో ఒకటి అనందే మీకు తోచదు కాబోలు అంటూ భర్తపై విసుక్కుంది. అబ్బా, పరీక్షలకి పాపం వాడు కష్టపడి చదివేశాడు నీ కొడుకు, ఇప్పుడు విశ్రాంతి కావాలి కాబోలు అని హాస్యంగా నవ్వేశాడు సుందరం. చాలేండి, పిల్లలు సరదాగా వెళ్తామని అంటుంటే మధ్యలో మీరొకరని కిరణ్ వైపు తిరిగి, ఏరా కిరణ్, రేపు ఉదయాన్నే వెళ్తారా అంది. అవునమ్మా అన్నాడు. మరైతే ఏదైనా చేసి వద్దు, ఏం చేయమంటారు అని అడిగింది. ఏదో ఒకటి చెయ్యమ్మా, నీ ఇష్టం అన్నాడు కిరణ్. ఇంకా నే వెళ్తాన్రా, రేపు ఉదయాన్నే వస్తానంటూ లేచాడు. ఓరే, 6 గంటలకి ఇక్కడ ఉండాలి తెలిసిందా అన్నాడు. అలాగే అని లేచాడు కృష్ణ. కృష్ణ, ఎలాగూ 9 అయిపోయింది, మీ నాన్న పక్కూరికి వెళ్ళాడు, ఎప్పుడొస్తాడో భోజనం చేసి వెళ్ళు అన్న లక్ష్మీదేవి మాటను కాదనలేక భోజనం చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి పడుకున్న కృష్ణకి సాయంత్రం జరిగిన సంఘటన కనుల ముందు కదిలి రూపతో జీవితం ఎలా ఉంటుందని తీయని ఆలోచనలు ఒక పక్క. సాహసం చేస్తున్నానా, అసలు సుందరం గారు ఇష్టపడతారా మా పెళ్ళికి, రూప ఇవన్నీ ఆలోచించలేదా అని భయం ఒకవైపు కృష్ణని నిద్రకి దూరం చేశాయి. ఎప్పటికో నిద్రలోకి జారాడు. ఆలోచనలని బలవంతాన పక్కకుంచి కథ కొనసాగుతుంది.